అశోక్ సార్ ఉన్నారు నాతో పాటు. నిరుద్యోగుల తరపున ఎప్పటి నుంచో కూడా కొట్లాడుతున్న వ్యక్తి. సార్ నమస్తే. సో ముఖ్యంగా గ్రూప్ 1 ఒక కొలిక్కొత్తిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 563 పోస్టులు ఏమో రిలీజ్ చేస్తున్నారు. గతంలో 503 పోస్టులు. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అవుతాయా లేవా, ఎట్లా అసలు? అంటే ఇవి గతంలో వచ్చిన నోటిఫికేషన్లే. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఇచ్చే ఉద్యోగాలు కాదు. వాస్తవంగా వాళ్ళ 2 లక్షల ఉద్యోగ ప్రణాళిక ఇంకా మొదలు కాల. వాళ్ళు ఇచ్చిన పాత ఉద్యోగాలే నింపుతున్న సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. గతంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే అది 2 సార్లు రద్దయింది. ఇప్పుడు తాజాగా ఆ పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి మరొక 60 పోస్టులతో 563 పోస్టులతో కొత్తగా నూతనంగా ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. ఇది కొత్త నోటిఫికేషన్ కాదు, పాత నోటిఫికేషన్, దాని కంటిన్యూషన్ నోటిఫికేషన్గానే మనం భావించవచ్చు. అయితే 2 సంవత్సరాల పాటు అది ఆగిపోయినది కాబట్టి అదనంగా గవర్నమెంట్ అదనంగా ఇచ్చింది అంటే ఆ 2 సంవత్సరాలనే ఏజ్ రిలాక్సేషన్ ఒకటి మాత్రమే ఇచ్చింది. వాళ్ళ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఇంకా తేదీలు కూడా రావాల్సిన అంశం ఉంది. వాస్తవంగా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు నింపాలన్న ఆలోచన వీళ్ళకు బలంగా ఉంటే గ్రూప్ 1లో కనీసం ఒక 250 నుంచి 300 ఉద్యోగాలనే పెంచాల్సిన అవసరం ఉండే. పెంచకుండానే పాత నోటిఫికేషన్ ఇచ్చింది. జస్ట్ 60 ఉద్యోగాలు మాత్రం పెంచారు. దీంతో విద్యార్థులకు క్రెడిబిలిటీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కుదరడం లేదు. అలాగే మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే గ్రూప్ 2లో 783 పోస్టులతో గతంలోనే నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు దానికి తేదీలు మాత్రం రావాల్సిన అంశం ఉంది. అయితే వీళ్ళు ఎన్నికల్లో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ హామీలలో ఒక్కడు కూడా పాయింట్ ఇప్పటివరకు మొదలు పెట్టలే. వీళ్ళు నింపిన ఇప్పుడు 25,000 30,000 ఉద్యోగాలు మొత్తం కూడా గతంలో ఉన్న ఉద్యోగాలు వీళ్ళు నింపింది, కొత్త ఉద్యోగాలు ఏం నింపలేదు. కాబట్టి మీకు గనక విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన కన్సర్న్ ఉంటే, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, నిరుద్యోగుల వల్లనే మేము అధికారంలోకి వచ్చానని మీరు భావిస్తే గ్రూప్ 2 కనీసంగా 2,000 ఉద్యోగాలు సంఖ్య పెంచండి. గ్రూప్ 3 ఆల్రెడీ 1,360 ఉద్యోగాల వరకు ఉన్నవి, అవి 3,000 ఉద్యోగాలు చేయండి. ఈ 2,000, 3,000, 5,000 వరకు ఉద్యోగాలు కనుక పెంచితే ఈ నిరుద్యోగులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళేమో గొప్పలు చెప్పారు, కానీ గొప్పల తగ్గట్టు వీళ్ళ ప్రణాళిక లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడండి. అన్ని శాఖలకే మంత్రులను ఏర్పాటు చేసుకుని విద్యాశాఖ ఎందుకు ఏర్పాటు చేయరు ఇప్పటిదాకా? అంటే విద్యాశాఖ మీద మీకు ఎంత నెగ్లిజెన్స్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయండి, కొత్త ఉద్యోగాలు నింపండి. ఉన్న ఉద్యోగాలు కౌంట్లు వేసుకోవడం కాదు. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంటు 89,000 ఉద్యోగాల సంబంధించిన ప్రకటనలు ఇచ్చింది. అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు డిఎస్సి కూడా ఒక 5,000 కలిపేస్తున్నారు కదా, 10,000 పోస్టులు అంటున్నారు కదా, మెగా డిఎస్సి అంటున్నారు. మరి వాళ్ళు మెగా డిఎస్ అంటే అర్థం ఏంటి? 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు. మరి లేని ఎందుకు హామీలు ఇచ్చారు? జియో నెంబర్ 46 అని చెప్పారు. 46కి బాధితులు న్యాయం చేస్తామన్నారు. మరి బాధితులకు ఎలా న్యాయం, హామీ ఇచ్చిన న్యాయం చేయాలి కదా. దీని మీద సమీక్ష కూడా పెట్టిండు కదా, సమీక్ష పెట్టిండు. మరి ఏం తెలియకుండా నువ్వు ఎందుకు హామీలు ఇచ్చినావు? ఫస్ట్ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు? విద్యార్థుల పక్షాన మీరు మాట్లాడారు, న్యాయం చేస్తామని చెప్పినారు, అన్యాయం జరుగుతుందని చెప్పారు. మరి అన్యాయం జరుగుతుందని చెప్పిన వాళ్ళే మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చినాక మళ్ళీ అన్యాయం చేస్తే ఎట్లా? ఇప్పుడు న్యాయం జరగలేదంటారా? న్యాయం జరగలేదు. జియో నెంబర్ 46 న్యాయం జరగలేదు. న్యాయం చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు. తెలియకుండా ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడకుండా, లాయర్లతో మాట్లాడకుండా, లీగల్ కాంప్లికేషన్ మాట్లాడకుండా ఎట్లా హామీలు ఇస్తాను? ఇప్పుడు ఈ సమీక్షలో బల్మూరి వెంకట్ ఉన్నాడు, వివి శ్రీనివాసరావు ఉన్నారు. అవును, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి అందరు ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళకి న్యాయం ఎందుకు జరగదు? వెంకట్ కూడా వీళ్ళ తరపున మొన్నటి వరకు కొట్లాడిండు. దాంట్లో ఏదో లొసుగులు ఉండొచ్చు కదా. శ్రీనివాసరావు అనే వ్యక్తి అన్నిటికీ ఇట్లా లింక్ పెట్టినాడు. ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి తెలంగాణ విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పెట్టాలా అన్న ఒక ఆలోచన తప్ప ఆయనకు ఇంకోటి లేదు. లేనిపోని కండిషన్లను పెట్టి ఓసారి ఏమో రిజర్వేషన్ తీసేస్తాడు, ఒకసారి కొత్తగా లాంగ్ జంప్ అంటాడు, ఒకసారి జియో 46 అంటాడు. మొత్తం నోటిఫికేషన్ మొత్తం గందరగోళంగా క్రియేట్ చేసి నిరుద్యోగులను రోడ్ల మీద తిప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీనివాసరావు అనే వ్యక్తి. గతంలో పోలీస్ కానిస్టేబుల్ తెలియదా? మరి 46 అనే జీవో ఒకటి ఉన్నది, సమస్య ఉందనే సంగతి తెలిసే మీరు హామీ ఇచ్చారు. మరి ఎట్లా హామీ ఇచ్చారు? న్యాయం చేయలేనప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చారు? హామీ ఇచ్చారు కాబట్టి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి ఫస్ట్ 10,000 కోట్లతో ప్రాజెక్టు ప్రణాళిక రూపొంది చేస్తారు. మళ్ళీ 10,000 కోట్లు మళ్ళీ పెంచుకుంటారు కదా, కొత్త జీవోలు ఇస్తారు కదా. అంటే మీకు డబ్బులకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు 3 సార్లు 4 సార్లు పెంచుకుని 1,00,000 కోట్ల పెంచుకుంటారు. ఉద్యోగాలు ఇచ్చడానికి కష్టం ఏంటి? మీరు వచ్చే నోటిఫికేషన్ గురించి లెక్కలు చెప్తున్నారు. మేము తర్వాత పెడతాం, తర్వాత ఉన్నోడు ఫస్ట్ నింపు. బ్యాక్లాగ్ ఒక్క పోస్ట్ నింపకుండా 15,600 పోస్ట్ నింపు. 1:2 ఎందుకు ఇవ్వను?
ఎస్ఐలో నాకు కానిస్టేబుల్ అవసరం లేదు, ఎస్ఐ అవసరం లేదు, ఈ ఉద్యోగం వస్తే నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదని చెప్పేసి ఒక ఫామ్ నింపించుకున్నారు. మరి కానిస్టేబుల్ ఎందుకు తీసుకోలే? కానిస్టేబుల్ తీసుకోకుండానే ఉద్యోగాలు నింపారు. 1:2 పిలవాలా. ఇప్పుడు కొంతమందికి లీగల్లో సంబంధించి కేసులు ఉంటాయి, కొంతమందికి హెల్త్ పరంగా విజన్ కరెక్ట్ ఉండకుండా ఆగిపోతాయి. మరి తర్వాత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ విజన్ తక్కువ 1:1 పిలుస్తారు ఎవడన్నా, 1:2 పిలవాలా, 1:3 పిలవాలా. సరి అయిన అభ్యర్థి దొరకకపోతే తర్వాత తీసుకోవాలి. నువ్వు 1:1 పిలుస్తుంది. ఇప్పుడు మెడికల్లో ఫెయిల్యూర్ అయితే ఆ పోస్ట్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు కేసులుంటే ఆ పోస్ట్ ఖాళీ అవుతుంది. మరి పోస్ట్ అనే ఖాళీ అయిన పోస్ట్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎందుకు? ఇప్పుడు చాలా కష్టపడ్డారు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులతో జీవితాలతో ఆటలాడుకుంది. మీరు అదే చేస్తున్నారు కదా. మీ కాళ్ళకి తేడా ఏంటి? మార్పు అయితే కనపడట్లేదు, మార్కేం కనపడతలేదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలు వేసుకొని మేము ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటూ గొప్పలు కాదు. ప్రక్షాళన చేసినామంటున్నారు. ఏం చేసి చైర్మన్ వచ్చిండు మహేందర్ రెడ్డి. అంటే సభ్యులు సరిపోదా? డిఎస్సి 5,000 ఇంకా పెంచరు వీళ్ళు. మళ్ళీ ఇటు పోతే జీవో నెంబర్ 46 అంటే దాని మీద సమీక్ష పెట్టినా అని చెప్తున్నారు. సమీక్ష పెడితే ఫలితం న్యాయం జరగాలి కదా. మీరు మెగా డిఎస్ చర్చ అయితే జరుగుతుంది కదా సార్. 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 12,000 సగం ఇచ్చేసి మీరు ఇస్తామంటే ఎట్లా? 2 లక్షల ఉద్యోగాలు ఏడు నుంచి నింపుతావు? చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 10,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటే ఎట్లా? క్యాడర్స్ ఎంత ఎందుకు పెంచరు? ఇప్పుడు 10 జిల్లాల పేరుకు 33 జిల్లాలు ఏర్పాటు చేశారు, కానీ పరిపాలన 10 జిల్లాల పరిపాలన జరుగుతుంది. ఒక జిల్లాకు బాస్ ఉంటే ఆ బాస్కే మిగతా 3 జిల్లాలు 4 జిల్లాలు అప్పచెప్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కానీ కొత్త ఉద్యోగం ఏర్పడలే. నగర పంచాయతీలు వచ్చినాయి, మున్సిపాలిటీలు వచ్చినాయి, కార్పొరేషన్లు వచ్చినాయి, కొత్త మండలాలు వచ్చినాయి, రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. ఇవన్నీ పెరిగిన ఉద్యోగాలు పెరగాలి కదా. కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే దానికి మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, రాజకీయ పదవులు వచ్చినాయి. రాజకీయ పదవులు వచ్చిన అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి కదా. ఒక మున్సిపల్ కమిషన్ ఏర్పాటు చేయాలి కదా. ఆ మున్సిపల్ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉన్నోనికి ఇంకోటి బాధ్యతలు అప్ప చెప్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? కాబట్టి క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు చేయండి, ఉద్యోగాల సంఖ్యలు పెంచండి. మీరు ప్రైవేట్ రంగంలో 70% స్థానిక రిజర్వ్ ఇస్తారు. ఇప్పటివరకు ఒక సమీక్ష పెట్టిరా? పెట్టలేదు. కాబట్టి వీళ్ళు కూడా గత గవర్నమెంట్ లాగానే కాలం గడిపే విధంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటారు? మరి 100 రోజుల తర్వాత చేస్తావా? 100 రోజుల తర్వాత చేస్తారా మీరు? 100 రోజులు కాలే అంటున్నారు. 100 రోజులు కావడానికి ఇంకా రోజులు ఏం పట్టలేదు. ఇంకొక 20 రోజులు అయితే 100 రోజులు అయిపోతుంది. 100 రోజులు అయిపోయి అన్ని మొదలు పెట్టేస్తావా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మీరు రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పారు. ఏది మెగా డిఎస్ ఎట్టుపోయింది? మెగా డిఎస్ 12,000గా 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. ఆల్రెడీ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి కదా. మరి మెగా డిఎస్ ఎందుకు ఇవ్వరు? ప్రమోషన్లు ఎందుకు ఇవ్వరు? అంటే విడతల వారికి ఏమైనా ఇచ్చే ప్రయత్నం జరుగుతుందేమో. విడతల వారి కూడా వీళ్ళు ఇచ్చే ప్రయత్నం జరగడం లేదు. పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని కలిపి 2 లక్షల ఉద్యోగాలు లెక్క చెప్పే ప్రయత్నమే జరుగుతుంది. వీళ్ళకు కూడా నిరుద్యోగుల పైన పూర్తి స్థాయిలో కన్సర్న్ లేదు, నిరుద్యోగుల పైన ప్రేమ లేదు. వీళ్ళు అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఉచితమైన హామీలు ఇచ్చారు. హామీలు అమలు చేయకపోతే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పట్టింది, కానీ వీళ్ళకి 10 ఏళ్ళు పట్టదు. 2 సంవత్సరాలలోనే ఉద్యమం అనేది మళ్ళీ తీవ్రతరం కొనసాగడానికి అవకాశం ఉంది. ఏ ప్రభుత్వాలైనా నిరుద్యోగుల నుంచి పట్టించుకోవాలా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఊర్లో 30 నుంచి 50 మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులే ఉన్నారు, కానీ వాళ్ళకు ఉపాధి లేదు. పేరుకు సర్టిఫికెట్లు వస్తున్నాయి, కానీ ఏ మాత్రం ఉపయోగపడే విధంగా అది కనపడతలేవు. సర్టిఫికెట్లు చూసుకుని ఏం చేసుకుంటారు? దాంట్లో క్వాలిటీ ఉండాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలా, టెక్నికల్ స్కిల్ ఉండాలా. ఇవి లేవు విద్యార్థులకు. అంత తెలంగాణ విద్యార్థులు ఇవన్నీ లోపం ఉన్నాయి. ఇవన్నీ నేర్పియండి ఫస్ట్. మీరు జిల్లాకు ఇవి ఏర్పాటు చేస్తామంటున్నారు, వాళ్ళకు వివిధ రకాల కోర్సులు ఇస్తామంటున్నాం, కానీ అది కూడా క్వాలిటీ ఇవ్వరు. ఏదో మొక్కుబడిగా నిర్మించేసి పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రజల్ని బాగు చేయాలా, నిరుద్యోగులు ఆదుకోవాలన్నటువంటి బలమైన ఆకాంక్ష మీకు కనుక ఉంటే న్యాయం చేయండి. లేదంటే ఉచిత హామీలు ఇస్తే మాత్రం నిరుద్యోగులు రోజొక ధర్నా ఇవ్వాల. ఇందిరా పార్క్ కాడ ధర్నా జరుగుతుంది. ఇప్పటికీ జీవో నెంబర్ 40 ధర్నా చేశారు, అలా గురుకుల బోర్డులు ధర్నా చేశారు. రేపు డిఎస్సిలో ధర్నా జరుగుతుంది. అన్ని మళ్ళీ ధర్నాల వైపు అడుగులు వేస్తున్నారు. అది కాదు, మీకు నిబద్ధతతో ఏమైతే హామీలు ఇచ్చారు, ఎన్నికల హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేయండి. మెగా డిఎస్ 25,000 పోస్టులతో నింపండి. గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు ఇవ్వండి. గ్రూప్ 3 3,000 ఉద్యోగాలు ఇవ్వండి. ముష్టి 60 పోస్టులు ఇచ్చేసి మేము గ్రూప్ 1 నింపుతున్నామంటే లెక్కటవుతుంది. ఉన్న 503 పోస్టులు వాళ్ళు ఇచ్చినాయి కదా. అక్కడ పోస్టుల సంఖ్య పెంచండి, దాంట్లో నిబద్ధత పాటించండి. ఇప్పుడు ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పులే అని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే మన బడ్జెట్ ఎంత, మన అప్పులేంది, మన కథ ఏంది. ఇప్పుడు ఇవన్నీ ఉద్యోగాలకే ఇస్తే రేపు ప్రభుత్వం ఎట్లా నడవాలి? ఆల్రెడీ 1,00,000 కోట్లు కాళేశ్వరంలో ఉద్యోగాల సంబంధించి కూడా హామీలు ఇచ్చారు కదా. 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం హామీలు ఇచ్చారు కదా. 2 లక్షల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు 91 నింపుతాం, మిగతా 1,10,000 ఇస్తాం చెప్పలే కదా. 2 లక్షల ఉద్యోగాలు ఫిబ్రవరి 1 నుంచి కొత్త నోటిఫికేషన్ అని చెప్పారు. ఫిబ్రవరి 1 పోయింది, 20 తారీఖు వచ్చింది, నోటిఫికేషన్ రాలా. ఫిబ్రవరి 1 నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా.
మీరు ఆల్రెడీ గత నోటిఫికేషన్ నింపిన ఉద్యోగాలను నింపి మా ఖాతాలో వేసుకునేటట్లయితే ఇప్పుడు 6 గ్యారెంటీలకి 53,000 కోట్ల చిల్లర అవుతుంది. అవును. సో పైసలు ఉన్న పైసలు మొత్తం అటే అయిపోతున్నాయి. వీళ్ళకి ఉద్యోగాలు మరి గ్యారెంటీలు ఎందుకు ఇచ్చిరు? మరి ఆ డబ్బులు లేవని తెలుసు, అటు నిధులు లేవని తెలుసు, మరి గ్యారెంటీలు ఎందుకు ఇచ్చిరు? అంటే అధికారంలోకి రావడం కోసం ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తారు, అమలు కాను డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేసి ఎట్లా? మరి చేతులు ఎత్తేసే ముందే ఇది లోపం ఉందని హామీలు ఇవ్వకుండా ఊకానుకోవాల్సింది. హామీలు ఇచ్చేసి అమలు చేయకపోతే కుదరదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలంటే నిరుద్యోగ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. విద్యాశాఖని పర్ఫెక్ట్గా స్టడీ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు విద్యాశాఖ మంత్రి ఇవ్వాలా, సమస్యలు పరిష్కరించే వాళ్ళకి ఇవ్వాలా. పోయినసారి లెక్క సబితా ఇంద్రారెడ్డి లెక్క ఇచ్చేస్తే చదువురాని సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రి ఇస్తాం 5 ఏళ్ల కాలంలో ఏం చేసినట్టే ఏం చేయాల. కాబట్టి ఈసారి కూడా ఈ ప్రభుత్వాలు కూడా న్యాయం చేస్తామని ఒక నమ్మకం అయితే ఉంది. వీళ్ళు ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు, ఇయర్ క్యాలెండర్ ఇచ్చి నిరూపించుకోండి. ఇప్పుడు గురుకుల వాళ్ళు 9,200 పోస్టులు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఫుల్ ప్లెడ్జ్డ్గా భర్తీ చేయమని వాళ్ళు కూడా ధర్నా చౌక్లో కూర్చున్నారు. మీరు కూడా ఉన్నారు అక్కడ. ఏంటి వాళ్ళ గొడవ ఏంటి? ఎట్లా ఏం చేయాలి అసలు వాళ్ళు సాల్వ్ కావాలంటే? అంటే వాస్తవంగా 9,200 ఉద్యోగాలు నింపుతామేగా నోటిఫికేషన్ వేసింది. అవును. మరి నింపకుండా మళ్ళీ 3,000 ఉద్యోగాలు నింపితే మళ్ళీ ఆపితే ఎట్లా? నోటిఫికేషన్ ఇచ్చింది పర్పస్ ఏంది? 9,200 ఉద్యోగాలు నింపుతామనే స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మరి పూర్తిస్థాయిలో నింపాలి కదా. నింపడం కోసం మీరు ఎగ్జామ్లు చేసి తప్పిదం ఏంటంటే డిఎల్ సపరేట్ ఎగ్జామ్ పెట్టలా, జేఎల్ సపరేట్ పెట్టలా. జేఎల్కు డిఎల్కు పీజీటీకి మూడింటి కలిపి 3 పేపర్లు ఉంటే దాంట్లో 2 పేపర్లు కామన్ పేపర్లు. పెడగావి పేపర్ కామన్ పేపరు, జిఎస్ పేపర్ కామన్ పేపర్. మరి కామన్ పేపర్ ఉన్నాడు ఒకటే అభ్యర్థి 3 ఉద్యోగాలు జాయిన్ అయ్యిండు. 3 ఉద్యోగాల్లో అతను మెరిట్ లిస్ట్లో పేరుంది. మరి 3 ఉద్యోగాలు చేస్తారా ఆయన? చేయడు. మరి 1:2 పిలుస్తున్నారు కదా. ఒక ఉద్యోగాన్ని పై తీసుకుపోతే తర్వాత నువ్వు ఇవ్వాలి కదా. దట్ ఈస్ ద ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డిఎల్ ఉంది, జేఎల్ ఉంది, పీజీటీ ఉంది, టీజీటీ ఉంది. 4 రకాల ఉద్యోగాలని డిసెండింగ్ ఆర్డర్లో నింపాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ డిఎల్ నింపాలి, డిఎల్ పూర్తయినాక జేఎల్ నింపాలి, జేఎల్ పూర్తయినాక పీజీటీ నింపాలి, ఆ తర్వాత టీజీటీ నింపాలి. అది డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఇప్పటిదాకా వాళ్ళు జిఆర్ఎల్ ఇవ్వలేదు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో కూడా తెలియదు. నెంబర్ ఆల్ టికెట్ కొడితే ఎట్లా వస్తున్నాయి, కానీ ముందే మొత్తం పెట్టాలి కదా. ఇప్పుడు నిన్న గ్రూప్ 4 టీఎస్పీ సంబంధించి 7,50,000 మంది కనుక రాస్తే వాళ్ళందరూ రిజల్ట్ ఇచ్చారు, జిఆర్ఎల్ ఇచ్చారు, దాంట్లో మార్కులు లిస్ట్ ఇచ్చినారు, ర్యాంక్ ఇచ్చినారు, రిజర్వేషన్ ఇచ్చారు. అట్లా ఎందుకు ఇయ్యారు? జిఆర్ఎల్ ఇస్తే ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి రాదు, ఎవడెవడికి 3 ఉద్యోగాలు లిస్టులో ఉన్న మొత్తం తెలియడానికి అవకాశం ఉంది. జిఆర్ఎల్ ఇవ్వలే, డిసెండింగ్ ఆర్డర్లో నింపడం లేదు. మధ్యలో పీజీటీ అనేది తీసుకుపోయి గందరగోళం చేసి నియామక పత్రాలు ఇచ్చారు. పీజీటీ కంటే ముందు డిఎల్ నింపాలా, దాని తర్వాత జేఎల్ నింపాలా. ఈ డిసెండింగ్ ఆర్డర్ పాటించడం లేదు. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు 3 ఉద్యోగాలు వచ్చినప్పుడు నేను పై స్థాయి ఉద్యోగాన్ని మాత్రమే తీసుకుంటా, కింది స్థాయి ఉద్యోగాలు వదిలిపెడతా అని చెప్పేసి రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. అంటే స్వచ్ఛందంగా వదులుకోవడం. అంటే డిఎల్ వచ్చిన వాడు జేఎల్ పీజీ 2 ఉద్యోగాలు వదులుకుంటాడు. వదులుకున్నట్టుగా ఒక ఫామ్ నింపాలి. ఆ ఫామ్ ఇవ్వట్లేదు వాళ్ళు. గురుకుల బోర్డు వాళ్ళు రీలింక్విషన్ ఆప్షన్ ఇవ్వడం లేదు. ఆప్షన్ ఇస్తే వాళ్ళు సంతకం పెట్టిస్తారు. డిఎల్ వస్తే వెళ్ళిపోతాడు. డిఎల్ ఉన్న వాళ్ళు ఎవరు జేఎల్ డిఎల్ 2 వచ్చిన అనుకో, కింది స్థాయి 1:2 ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది. దానికోసం వీళ్ళు ధర్నా పెట్టారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఈ ధర్నాలు, ఈ రాస్తారోకోలు గత ప్రభుత్వంలో అయినా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఇంకా పెరగలేదు. మననే వచ్చారు కాబట్టి కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి ఎమ్మెల్యే ఎన్నికల ప్రభావం కనపడదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు తక్కువ ఓట్లు, కాబట్టి 2,000తో 3,000తో ఓట్లు ఓడిపోయే అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఏంటంటే కొన్ని లక్షల ఓట్ల మంది పాల్గొంటారు కాబట్టి అంత పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడుతుందని అనుకోవడం లేదు. కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. మీకు ఎక్కడైతే ఏ విధంగా అయితే టీఆర్ఎస్ వ్యతిరేకతతో మీకు ఓటేసి అధికారంలో తీసుకొచ్చారో అలాంటి భావన ఇవాళ విద్యార్థుల్లో లేదు. టీఆర్ఎస్ను ఇవాళ మళ్ళీ ఓడించాలని ఒక కన్సర్న్ వాళ్ళు అంత స్థాయిలో కనపడతలేదు. అవసరమైతే టీఆర్ఎస్ వీళ్ళకంటే వాళ్ళే బెటర్ అనే ఒక కాన్సెప్ట్ మీరు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. అలా చేయకుండా నిరుద్యోగ ప్రభుత్వం నిరూపించుకునే ప్రయత్నం చేస్తే న్యాయం జరుగుతుందని భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగులు కూడా అట్లనే పనిచేసారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి. జియో 46 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసారు. మాకేమన్నా ఉద్యోగాలు ఇస్తారేమో, వీళ్ళు గత ప్రభుత్వం ఎట్లనే చేయలేదు, వీళ్ళైనా చేస్తారేమో అనే ఆశతో వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. సో దీని మీద పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు కూడా అవుతున్నాయి. ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోతున్నారు. అశోక్ సారు, బల్మూరి వెంకట్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. లోక్సభ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా నిరుద్యోగుల ఎఫెక్ట్ పడుతుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.